వావ్ మమ్మీ, డ్రెస్ చాలా బాగుంది మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. సండే రోజు భలే రెసిపీ చేసావు మమ్మీ. వెల్కమ్ బ్యాక్ మస్తకి. ఈరోజు హోటల్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ డబుల్ మసాలాతో చేస్తున్నాను. అది నా స్టైల్లో చేస్తున్నాను చూడండి. అలాగే మన దగ్గర పసుపు, కారం, వెజ్ నాన్ వెజ్ పికిల్స్, అలాగే రాగి పిండి, గోధుమ పిండి ఉంటాయండి. మీకు కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. చికెన్ కేజీ, పెద్దుల్లిపాయలు 800 గ్రాములు తీసుకొని వేయించాను. సాల్ట్ 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 60 నుంచి 70 గ్రాములు, పచ్చిమిరకాయలు 50 గ్రాములు తీసుకున్నాను. పెరుగు మిక్స్ చేశాను అన్నమాట. కసూరి మేతి వేడి చేసి మిక్సీ పట్టాను. ధనియాల పొడి 2 స్పూన్లు. స్పెషల్ మసాలా అండి, దీని గురించి కావాలంటే చెప్పండి, షార్ట్ వీడియో చేస్తా. పసుపు అండి మన దగ్గర ఉంటుందండి, మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపించలేదు కానీ కలర్ చాలా బాగుంటుంది. కారం 50 గ్రాములు అండి. స్క్రీన్ మీద మీకు సరిగ్గా కనిపించట్లేదేమో కానీ కారం చాలా బాగుంటుందండి. కలర్ కూడా గుంటూరు లోకలే కాబట్టి మిర్చి యార్డులు పక్కనే ఉంటాయి. మంచి క్వాలిటీ మిర్చిని తీసుకొని మీకు గ్రైండ్ చేసి ఇస్తామండి. మ్యారినేషన్ చేస్తున్నాను దమ్ చేసుకోవడానికి. చికెన్ బాగా డ్రై అయిపోవాలా, 2-3 టైమ్స్ బాగా కడుక్కొని డ్రై కావాలా బాగా. చికెన్ వేసుకొని ఫస్ట్ ఉప్పు మీకు టేస్ట్కి అంత సరిపడినంత వేసుకోండి. ధనియాల పొడి, కసూరి మేతి మిక్సీ పట్టుకున్నది 1 స్పూన్ వేసుకోవాలా. అలాగే మన స్పెషల్ మసాలా అండి, దీని గురించి ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి, షార్ట్ వీడియో చేసి పెడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు అండి, ఇది ఒక 10 గ్రాములు ఉంటుంది. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి, మన దగ్గర ఉంటుందండి పసుపు. కారం అండి, కారం మన దగ్గర ఉంటుందండి, మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. పచ్చిమిర్చి, పెరుగండి, ఇది 2 మిక్స్ చేశాను, ఇది వేసుకున్నాం. అలాగే పుదీనా, కొత్తిమీర, ఇది కొంచెం రైస్ మీద వేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ అండి, ఇవి కూడా వేసేసుకుందాం. మొత్తం కొంచెం వేసుకొని కొంచెం రైస్ మీద వేసుకుందాం. కొంచెం మిక్స్ చేసుకుందాం. గ్రేవీ అనేది కన్సిస్టెన్సీలో ఉండాలండి, ఆ ముక్కకు పట్టి బాగా సరిపోయింది. రెండు 200 గ్రాములు ఫ్రీడమ్ ఆయిల్, అలాగే 100 గ్రాములు నెయ్యి తీసుకొని బాగా కాచుకోవాలండి. బాగా మసిలిపోయే ఆయిల్ పోసుకోవాలండి. ఒక 200 గ్రాములు, 200 గ్రాములేమో ఫ్రీడమ్ ఆయిల్, ఒక 100 గ్రాములేమో నెయ్యి తీసుకున్నాము. బాగా కాగబెట్టి దీంట్లో 200 గ్రాములు పోసాము. ఇప్పుడు బాగా మసిలిపోవాలండి, ఇట్లా రావాలా.
ఇలా పోసిన తర్వాత కలుపుకోవాలి మనం. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది. మిగతా 100 గ్రాములు రైస్ మీద వేయాలి. ఇది బాగా కారం, పచ్చి మసాలా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయండి. ఇట్లా వేయటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఇదంతా కలుపుకుందాం. నిమ్మరసం అండి, 2 కాయలు పిండాను, పోసేసుకున్నాను ఇంట్లో. మిక్స్ చేసుకుందాం బాగా. ముక్కల్ని ఇట్లా లైన్ వేజీగా బేర్చుకోండి కరెక్ట్గా. గ్రేవీ ముక్కలు మనం అన్నం తీసేటప్పుడు ముక్క ఇరగకుండా ఉంటుందండి. దీన్ని కొంచెంసేపు ఒక 1/2 అవర్ పక్కన పెడదాము, గ్రేవీ అంతా ముక్కకు పట్టే వరకు. 1 కేజీకి 3 లీటర్స్ వాటర్ పోయాలా. నీళ్ళు మరిగేటప్పుడు ఇంక ఇవన్నీ వేసుకుందాం. దినుసులన్నీ, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగ, మొగ్గ, స్టార్ అనీస్, చెక్క వేసేసుకున్నాం. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకుంటే రైస్ పొడి పొడిగా వచ్చిద్దండి. రైస్కి సరిపడా ఉప్పు, రైస్ వేసుకున్నామండి. నీళ్ళు కాగిపోయినాయి, తెరులుతున్నాయి. ఈ రైస్ని 1 గంట నానబెట్టాలండి. అప్పుడు రైస్ బాగా వస్తుంది మనకి, పొడి పొడిలాడట. ఇట్లా పోసుకొని కలుపుకున్నామండి. 200 ml వాటర్ పోసానండి సుమారుగా. గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలా. ఇలా ఉంటే దమ్ పెట్టుకోవటానికి కొంచెం బాగుంటుంది, లేకపోతే అడుగు పట్టేసిద్ది అనమాట. 50% ఉడికాక 50% ఉడికాక ఫస్ట్ లేయర్ వేసుకోవాలా. సెవెంటీ 70% రెండో లేయర్ వేసుకోవాలా. లేయర్గానే వేయండి, అదవమాకండి గెంటుతో. అదవకూడదు, అట్లా ఫ్రీగానే వదిలేయాలా. ఇది 80% అండి ఈ లేయరు. ఇది 90% లేయర్ అండి. మొత్తం వేసేసుకున్నాం. లాస్ట్లో బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, షాజీరా కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే. నేను ఇందాకలా మ్యాగ్నేషన్లో వేసాను కాబట్టి ఇప్పుడు వాడట్లేదు. మీకు ఎవరికన్నా కావాలంటే వేసేసుకోవచ్చు అది కూడా.
కొంచెం లైట్గా రోజ్ వాటర్, ఎక్కువ కూడా వాడకండి, మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. వేసారు కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాము. ఇది ఒక 2 గంటలు వేస్తున్నాను. అలాగే ఆయిల్ కూడా ఒక 100 గ్రాములు, ఇందాకర 300 గ్రాముల ఆయిల్ అని చెప్పాను కదా, దానిలో ఒక 100 గ్రాములు తీసి పక్కన పెట్టాను. ఇట్లా దీని మీద వేసేసుకోండి. ఇప్పుడు దమ్ చేద్దాం. హాయ్ అండి, ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర గోధుమ పిండి, రాగి పిండి, అలాగే వెజ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయండి. అలాగే పసుపు, కారం కూడా ఉంటుందండి. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. గుంటూరు లోకల్లో ఎక్కడికైనా మేము డెలివరీ చేస్తామండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అట్లా దమ్ చేసి 15 నిమిషాలు పెట్టుకున్నాము. ఇట్లా పెనంతో ఒక 5 నిమిషాలు పెట్టుకోండి, సరిపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడే గ్యాస్ ఆపేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. సైడ్ నుంచి తీయండి, మధ్యలో నుంచి తీయకండి, కాలిపోతుంది, చాలా వేడిగా ఉంది. రైస్ చాలా పొడుగ్గా బాగా వచ్చిందండి. ముక్క కూడా మెత్తగా ఉడికింది. చూసారా, అడుగు కూడా అసలు చాలా లేదు, మాడినట్టు కానీ ఇది కూడా లేదనమాట. బాగుంది, బాగా వచ్చింది. చాలా బాగుందండి. ఇంత బాగా వచ్చిందని అస్సలు అనుకోలేదు. ముక్క కూడా చాలా జ్యూసీగా చాలా బాగుంది. గ్రేవీ కానీ మసాలా కానీ డబుల్ మసాలా కదా, సూపర్గా ఉంది. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు బాగా ఇష్టపడతారు దీన్ని. ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.